నమస్తే. నా పేరు మధుసూదన్ రావు. ఆర్గానిక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా సుమాంజలి. ఇప్పుడు మనం ధర్మారావు గారి మొక్కజొన్న ఫీల్డ్‌లో ఉన్నాం. యాక్చువల్‌గా ఇది సీడ్ ప్రొడక్షన్ ప్లాంట్ అనమాట. ఇక్కడ చూడండి, సీడ్ ప్రొడక్షన్‌లో ఏం చేస్తారంటే మేల్, ఫిమేల్ 5:1 రేషియోలో మనకి మొక్కలు నాటుతారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇది స్టార్ట్ అయింది. కాప్ ఇనిషియేషన్ జరిగింది. కాప్ ఇనిషియేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పాలెన్ వచ్చి ఇక్కడ పడిపోయి ఇక్కడ క్రాసింగ్ అనేది జరుగుతుందనమాట. ఆ ఫెర్టిలైజేషన్ సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే మనకి విత్తనాలు ఇది సరిగ్గా తయారవుతాయి. లోపల ఫిల్లింగ్ అనేది బాగా ఉంటుంది. అందుకని వీళ్ళు దీన్ని ఇక్కడ ఫిమేల్లో వచ్చే కంకుల్ని, అలాగే కంకులు ఫిమేల్లో కూడా వస్తాయి, దీన్ని తీసేస్తారు. ఈ ప్రాసెస్ని డీటాజిలింగ్ అంటారు. అంటే ఆ ట్యాజిల్ని రిమూవ్ చేయటం అనమాట, డీటాజిలింగ్ అనే ప్రాసెస్. ఇప్పుడు ఈ మొక్కజొన్న ఫీల్డ్ మనం 20 రోజుల వయసు ఉన్నప్పుడు మనం టేకప్ చేసాం. ఎప్పటిలాగానే ధర్మారావు గారు గత 25 ఏళ్ళ నుంచి నన్ను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఇదేంటంటే జనరల్గా సీడ్ ప్రొడక్షన్లో వాళ్ళు మేజర్గా కెమికల్స్ని ఫాలో అవుతారు. కెమికల్స్ ఫాలో అవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం ఈ సంవత్సరం చాలా ఫీల్డ్స్ మనం ఆర్గానిక్లో కన్వర్ట్ చేసి వాళ్ళని బాగు చేసాం. అలాగే ధర్మారావు గారు కూడా 50% ఆర్గానిక్, 50% కెమికల్లో చాలా చక్కగా వచ్చిందనమాట. ఇది యాక్చువల్గా 105 రోజులు పంటకాలం. ఇప్పుడు ఎంత వయసు దీనికి? ఇప్పుడు 60 రోజులు అవుతుంది. ఇంకొక 20 రోజుల్లో ఇది అంతా మామూలుగా తయారైపోద్ది అనమాట. ఈ కాపు తయారైద్ది. తర్వాత ఎండిపోగానే దీన్ని హార్వెస్టింగ్ చేసేస్తారు. జనరల్గా కంపెనీ వాళ్ళు తీసుకునేది ఏంటంటే కేవలం ఫిమేల్ కాప్స్ తీసుకుంటారు. మేల్ కాప్స్ అనేది ఇక వీళ్ళు పక్కన పడేసి వేరే దానికి తీసుకోవాలా. ఇది సీడ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. 5:1 రేషియోలో నాటుతారు. నాటిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డీటాజిలింగ్తో పాటు బోల్డెన్ని ఆకులు తీసేశారు. లేదంటే ఈ మొక్క ఇంకా చాలా ఎత్తుగా ఉండేది, చాలా బాగా పెరిగింది. మనం ఊహించిన రిజల్ట్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి అనమాట. మనం మొదటి నుంచి మనం డే 1 నుంచి ఏం చెప్పుకుంటున్నాం అంటే కెమికల్స్ ఫీల్డ్లో ఎక్కువైపోతున్నాయి, కొంత ఆర్గానిక్లో కన్వర్ట్ చేయండి అని చెప్పి మనం ఇందులో ఆర్గానిక్లో కన్వర్ట్ చేయించాం. 50% ఆర్గానిక్ వాడాం, 50% కెమికల్స్ వాడాం. నెక్స్ట్ ఇయర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒకటి టేకప్ చేసి కొన్ని ఫీల్డ్స్ కేవలం కంప్లీట్ ఆర్గానిక్ కింద కూడా కన్వర్ట్ చేసి మనం పండించి చూపిద్దాం. సో ఇప్పుడు ఇదనమాట విషయం. నాకు తెలిసి ఇప్పుడు ఇది మంచి ఆప్టిమమ్ ఈల్డ్స్ వస్తాయి అన్నమాట. ఇందులో మనకి ఎన్ని టన్నులు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎకరాకి 5 టన్నులు రావచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. మిగతా ఫీల్డ్స్కి మీ ఫీల్డ్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా మీకు? 3-3.5 వస్తాయి అంటున్నారు. సో ఇది 5 టన్నుల వరకు మనకి రావచ్చు అంచనా, టెంటేటివ్గా. అది తర్వాత మళ్ళీ చూద్దాం, అవకాశం ఉంటే ఒకసారి మళ్ళీ షూట్ చేద్దాం. సో ఇది అనమాట. ఇలాగ మీరు రైతులందరూ కూడా భూమిని కేవలం కెమికల్స్ వాడి నాశనం చేయకుండా, భూముల సపోర్ట్ చాలా వరకు ఆగిపోయింది మనకి. ఇప్పుడు భూమిలో ఉండే సాయిల్ మైక్రోబ్స్ అనేది కెమికల్స్ వాడటం వల్ల ఆగిపోయింది. అందుకని కొంతైనా మీరు 50% అన్న వాటి భూముల్లో ఈ మెయిజ్ కల్టివేషన్ చేసేవాళ్ళు ఆర్గానిక్లో వాడుకొని భూములు రిపేర్ చేసుకుంటా మీ దిగుబడులు కూడా మంచిగా తీసుకోండి. ఇప్పుడు ధర్మారావు గారు చెప్పిన ప్రకారం కంపేరిటివ్లీ మిగతా రైతులకి దీనికి డిఫరెన్స్ దాదాపు 1.5 టన్ డిఫరెన్స్ వస్తుంది. టన్ను ప్రైస్ ఎంత అండి మీకు? టన్ను 33,000. 33,000 పోనీ 1 టన్ను తేడా వచ్చినా కానీ 33,000 మనకి యాడ్ అయినట్టే కదా. అలాగా ఇంకోటి, మనం దీనికి విపరీతంగా ఖర్చు కూడా పెట్టచ్చలేదు. మిగతా రైతులు డంపింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్, ఇందులో కేవలం వాటర్ సాల్యుబుల్స్ మాత్రం వాడాం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్తో పాటు. చాలామంది రైతులు ఏంటంటే ఇక పోసుకుంటూ వెళ్ళిపోతుంటారు, నేలతో పాటు వదులుతూ ఉంటారు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. అది ప్రకృతి విరుద్ధం అన్నమాట. గతంలో ఇదే మొక్కజొన్న పండించే గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో ఇవి గింజలు మొలకెత్తలేదు, ఆ భూమి పాడైపోవటం వల్ల. తర్వాత మొలకెత్తినా కానీ అవి పెరుగుదల రాలేదు. వాటిని మనం కొన్ని ప్రక్రియల ద్వారా కష్టపడి నివారించాం. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎటువంటి పెస్ట్ కానీ డిసీజ్ కానీ లేదు.
జనరల్గా ఈ టైంలో కొన్ని ఫామ్స్లో మొక్కజొన్నలో సీడ్స్లో ఈ ఈ మొదల కంటా చచ్చిపోతున్నాయి. ఇది ఎప్పుడైతే ఇది వచ్చిందో, దీన్ని మనం కాబ్ అంటాం. అంటే మొక్కజొన్న కండె ఇది. ఈ కండె వచ్చే టైంకి కొనాలు వెళ్ళిపోయి చచ్చిపోతున్నాయి. కానీ ఇక్కడ ఎటువంటి మీకు పురుగు కానీ తెగుళ్ళు కానీ ఎటువంటివి లేవు చూడండి. చక్కగా ఉందన్నమాట. సో ఇలాగే రైతు సోదరులందరూ కూడా ఆ భూమిని అనేది గమనించి, భూమిని పూర్తిగా పాడైన తర్వాత ఓవర్ నైట్లో మనం చేయాలంటే మాత్రం మనకు అవ్వదు. ఎవరికి సాధ్యం కాదు అది. ఎందుకంటే పూర్తిగా చచ్చిపోయిన పేషెంట్ని ఏ డాక్టర్ బతికించలేడు. అందుకని అది ఇప్పుడు ఆల్రెడీ కొన ఊపిరితో ఉన్న ఈ భూములు, ఈ కొన ఊపిరితో ఉన్న భూములకి వాటికి కొంత జీవం ఇచ్చి మనం వాటిని రిపేర్ చేసుకొని, ఇలాగ 50% కెమికల్, 50% ఆర్గానిక్లో చేసుకుంటే మీరు చక్కగా ఫలితాలు పొందవచ్చు. మీకు సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మీరు ఎవరన్నా మీకు మా మొక్కజొన్న సీడ్ ప్రొడక్షన్ చేసే రైతులు ఎవరన్నా మీకు మా సలహాలు అవసరమైతే నా నెంబర్ 9515322657. నేను నిరంతరం 24/7 రైతులందరికీ అందుబాటులో ఉంటాను. మీరు మా సలహా తీసుకొని మీరు చక్కగా పండించుకోండి, భూములను రిపేర్ చేసుకోండి, సమస్యల నుంచి బయటికి రండి. ఇంత చక్కగా పంట పండించిన మన వేంపాటి ధర్మారావు గారికి నా ధన్యవాదాలు, అభినందనలు.